మిక్చర్ అండ్ అలిగేషన్ పార్ట్ 18 ఇది. నెక్స్ట్ ప్రాబ్లం IBPS క్లర్క్ 2015 ప్రాబ్లం. ఇన్ వాట్ రేషియో రైస్ ఆఫ్ వెరైటీ ఏ వర్త్ 36 రూపీస్ మస్ట్ బీ మిక్స్డ్ విత్ రైస్ ఆఫ్ వెరైటీ బి వర్త్ 48 rupees so that the new mixture is worth 45 rupees of both varieties A and B. రెండు వెరైటీస్ మిక్స్ చేస్తే ఆ మిక్చర్ కాస్ట్ వైజ్ 45 రూపీస్ కావాలి. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక బ్యాగ్లో ఒక రైస్ ఉంది. ఈ రైస్ వర్త్ ఎంత అంటే ఒక 36 రూపీస్ అనుకుందాం. ఇది పర్ కేజీ 36 రూపీస్ అనుకుందాం. ఈ బ్యాగ్లో ఉండే రైస్ పర్ కేజీ 36 అనుకుందాం. ఇంకొక బ్యాగ్లో ఇంకొక వెరైటీ ఈ వెరైటీ ఏ రైస్, ఇది వెరైటీ బి రైస్. ఈ బ్యాగ్లో ఉన్న ఈ రైస్ పర్ కేజీ ఒక 48 రూపీస్. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి దాని వర్త్ 45 రూపీస్ తీసుకురావాలి. వెరైటీ ఏ రైస్ 36 రూపీస్, వెరైటీ బి రైస్ 48 రూపీస్. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఆ మిక్చర్ కాస్ట్ ప్రైస్ 45 రూపీస్ రావాలి. సో ఏ రేషియోలో మిక్స్ చేయాలి? కరెక్ట్ ఒక రేషియోలో మిక్స్ చేస్తేనే 45 వచ్చేది. ఏ రేషియో పడితే ఆ రేషియోలో మిక్స్ చేస్తే రాదు. ఫర్ సపోజ్ నంద్యాల సోనా ఉంది. నంద్యాల సోనా పర్ కేజీ 48 అనుకుందాం. పర్ కేజీ 48 రూపీస్. దాన్ని ఏం చేయాలంటే 45 కమ్మాలి. దాని కాస్ట్ ప్రైస్ 45 తీసుకురావాలి. అంటే ఏం చేయాలి? మిక్స్ చేయాలి. పర్ కేజీ 36 రూపీస్ ఉన్న ఒక రైస్ ఉంది. దీన్ని మిక్స్ చేస్తే ఇంకప్పుడు 48 రూపీస్ ఉన్న దాని కేజీ పర్ కేజీ 48 రూపీస్ ఉండేది 45 తీసుకురావచ్చు. అయితే మిక్స్ చేయాలి. అయితే ఏ రేషియోలో మిక్స్ చేయాలి? 45 రూపీస్ కావాలంటే దీంట్లోని ఎన్ని కేజీస్ తీసుకొచ్చి దీంట్లో వేయాలి, దీంట్లోంచి ఎన్ని కేజీస్ తీసుకొచ్చి దీంట్లో వేసి మిక్స్ చేస్తే ఆ మిక్చర్ కాస్ట్ వైజ్ 45 అవుతుంది. ఇది మనం కల్తీ వ్యాపారం చేసేటప్పుడు కల్తీ నూనెలు, కల్తీ పాలు, కల్తీ రైస్ వీటికి అన్నిటికీ మనం ఇది బాగా యూజ్ అవుతుంది. 48 రూపీస్ ఉన్న రైస్ 45 చేయాలి. 45 రూపీస్ కాస్ట్ ఉన్న రైస్ను 45 చేయాలి. అంటే ఏం చేయాలి? తక్కువ రేటు ఉన్న రైస్ను మిక్స్ చేయాలి. 36 కేజీ పర్ కేజీ 36 రూపీస్ ఉంది. దీన్ని మిక్స్ చేయాలి. ఏ రేషియోలో మిక్స్ చేస్తే 45 అవుతుంది. ఆ మిక్చర్ కాస్ట్ ప్రైస్ కరెక్ట్ ఒక రేషియోలో చేస్తేనే వస్తుంది. ఇంకా వేరే ఏది చేసినా రాదు. కాబట్టి ఏ రేషియోలో మిక్స్ చేయాలి ఇది క్వశ్చన్. వెరైటీ ఏ వర్త్ ఒక 36 రూపీస్ ఉంది పర్ కేజీ. వెరైటీ బి అనే ఒక రైస్ కాస్ట్ ప్రైజు 48 రూపీస్ ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఆ మిక్చర్ కాస్ట్ ప్రైజ్ 45 రావాలి. ఈ రెండింటి మిక్చర్ వాల్యూ, ఈ రెండింటి మీన్ వాల్యూ, ఈ రెండింటి యావరేజ్ వాల్యూ, ఈ రెండింటి మధ్యలో రాస్తాం. అయితే ఈ 45 అనేది ఈ రెండు నెంబర్లకు మధ్యలో ఉంటుంది. 36 కంటే లెస్ ఉండదు, 48 కంటే మోర్ ఉండదు. బిగ్గర్ నెంబర్ కంటే మోర్ ఉండదు, స్మాలర్ నెంబర్ కంటే లెస్ ఉండదు. ఈ రెండింటి నెంబర్లలో కంపల్సరీ 36కి 48కి మధ్యలోనే ఉంటుంది, మధ్యలో రాసిన నెంబరు. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 48, 45 బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ సపరేట్ చేయాలి. ఇది వస్తుంది. బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ 45 - 36 అంటే 9. ఈ రేషియో 1:3 రేషియోలో మిక్స్ చేయాలి. అంటే 36 రూపీస్ పర్ కేజీ ఉన్నది 1 కేజీ తీసుకుంటే ఇది ఎన్ని కేజీస్ తీసుకోవాలంటే 3 కేజీస్ తీసుకోవాలి. అలా మిక్స్ చేస్తే 45 రూపీస్ వస్తుంది. అంటే ఈ రేషియోలో 1:3 రేషియోలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఇది 1 కేజీ తీసుకుంటే 3 కేజీ తీసుకోవాలి. ఒకవేళ 2 కేజీస్ తీసుకుంటే ఇది 6 కేజీస్ తీసుకోవాలి. 3తో మల్టిప్లై చేసామనుకోండి ఇది 3 కేజీస్ తీసుకుంటే ఇది 9 కేజీస్ తీసుకోవాలి. 4తో మల్టిప్లై చేసామనుకోండి ఇది 4 కేజీస్ తీసుకుంటే ఇది 12 కేజీస్ తీసుకోవాలి. 10తో మల్టిప్లై చేసామనుకోండి ఇది 10 కేజీస్ తీసుకుంటే 30 కేజీస్ తీసుకోవాలి. సో 1:3 రేషియోలో ఆ రేషియోలో ఎలా మిక్స్ చేసినా కానీ మనకు 45 వస్తుంది మిక్చర్ కాస్ట్ వైజ్. సో ఈ రేషియోలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. మొత్తం మీద అయితే కనుక 1:3 రేషియోలో మిక్స్ చేస్తేనే ఆ మిక్చర్ కాస్ట్ ప్రైస్ 45 వస్తుంది. సో ఆన్సర్ 1:3. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం CHSL 2018. ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ మిక్చర్ ఆఫ్ 20% మిల్క్ స్ట్రెంత్ be mixed with that of 60% milk strength
సో యాజ్ టు గెట్ ఏ న్యూ మిక్చర్ ఆఫ్ 25% మిల్క్ స్ట్రెంత్. క్వశ్చన్, ఇక్కడ ఒక మిక్చర్లో మిల్క్ 20% ఉంది. ఒక క్యాన్ అనుకున్నాం అది, లేదా ఒక జారు. ఈ జార్లో మిల్క్ స్ట్రెంత్ 20% ఉంది. 20% ఉంది మిల్క్ స్ట్రెంత్. నెక్స్ట్ ఇంకొక క్యాన్లో లేదా ఇంకొక జార్లో ఇంకొక వెజైల్లో దీంట్లో మిల్క్ స్ట్రెంత్ వచ్చేసి ఒక దాంట్లో 20% ఉంది, ఇంకొక దాంట్లో 60% ఉంది. ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఆ మిక్చర్లో 25% ఉండాలంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలి. ఇంకొక దాంట్లో మిల్క్ 60% ఉంది. నెక్స్ట్ ఈ రెండింటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఈ థర్డ్ వెజల్లో మిల్క్ స్ట్రెంత్ 25% ఉండాలి. అంటే ఏ రేషియోలో మిక్స్ చేస్తే అది వస్తుంది. అంటే దీంట్లోంచి ఎన్ని లీటర్లు తీసుకొచ్చి దీంట్లో వేయాలి, దీంట్లోంచి ఎన్ని లీటర్లు తీసుకొచ్చి దీంట్లో వేయాలి. ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు ఇలా వస్తుంది. ఎలా పడితే అలా పడితే మిక్స్ చేస్తే రాదు. కరెక్ట్. దీంట్లో 20% ఉంది మిల్క్ స్ట్రెంత్, దీంట్లో 60% ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే దీంట్లో మిల్క్ స్ట్రెంత్ 25% ఉండాలి. ఏ రేషియోలో మిక్స్ చేయాలి? 7:1. అంటే ఇది 7 లీటర్స్ తీసుకుంటే ఇది 1 లీటర్ తీసుకోవాలా. 4:1. ఇది 4 లీటర్స్ తీసుకొని ఇది 1 లీటర్ తీసుకోవాలి. 5:2. ఇది 5 లీటర్స్ తీసుకుంటే ఇది 2 లీటర్స్ తీసుకోవాలా. 4th ఆప్షన్ 9:2. ఇది 9 లీటర్స్ తీసుకుంటే 2 లీటర్స్ తీసుకోవాలి. ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఈజీ. దీంట్లో 20% ఉంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 60% ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఆ మిక్చర్లో 25% ఉండాలి. ఈ రెండింటి మిక్చర్ వాల్యూ ఇది మిడిల్లో రాసుకుంటాం, అది మిడిల్లో రాసుకుంటాం. నెక్స్ట్ క్రాస్ డిఫరెన్స్ ఇస్తే కనుక క్రాస్ డిఫరెన్స్ ఇస్తే 5, క్రాస్ డిఫరెన్స్ ఇస్తే 35. అంటే 7:1. 5:1, 5:7. అంటే ఇది 7 లీటర్స్ తీసుకుంటే ఇది 1 లీటర్ తీసుకోవాలి. లేదా 70 తీసుకుంటే 10 తీసుకోవాలి. మనకు కావాల్సినంత క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు. మొత్తం ఏదైతే 7:1 రేషియోలో మిక్స్ చేయాలి. 7:1 రేషియోలో చాలా నెంబర్స్ ఉంటాయి ఆ రేషియోలో. కాబట్టి రేషియో ఎప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది కొట్లు కొట్టి. సో 7:1 రేషియోలో మిక్స్ చేస్తే మనకి ఈ స్ట్రెంత్ మిల్క్ స్ట్రెంత్ 25% వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ 60 rupees per liter to obtain a mixture worth 50 rupees per liter. ఇక్కడ ఒక జార్లో వాటర్ ఉంది, ఇంకొక జార్లో మిల్క్ ఉంది. దీంట్లో వాటర్ ఉంది, నెక్స్ట్ దీంట్లో మిల్క్ ఉంది. ఈ మిల్క్ కాస్ట్ 60 rupees per liter. దీని కాస్ట్ 60 rupees per liter. ఈ మిల్క్ కాస్ట్ ప్రైస్ ఏం చేయాలంటే టు ఆబ్టైన్ ఏ మిక్చర్ వర్త్ 50 rupees per liter. వాటర్ను మిల్క్ను మిక్స్ చేస్తే అప్పుడు ఆ మిల్క్ అంటే ఆ మిక్చరు పర్ లీటరు 50 rupees కావాలి. ఒక మిల్క్ పర్ లీటర్ 60 rupees. ఆ 60 rupees మిల్క్ను ఏం చేయాలంటే 50 rupees చేయాలి కాస్ట్ ప్రైజ్. చేయాలంటే ఏం చేయాలి? వాటర్ మిక్స్ చేయాలి. అంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలి? అంటే దీంట్లోంచి వాటరు, తర్వాత దీంట్లోంచి మిల్క్. ఏ రేషియోలో మిక్స్ చేస్తే 60 rupees ఉన్న మిల్క్ 50 rupees అవుతుంది. ఎలా పడితే అలా మిక్స్ చేస్తే రాదు. ఇది 10 లీటర్స్ తీసుకొని వాటర్ ఒక 10 లీటర్స్ దీంట్లో వేసి మిల్క్ ఒక 1 లీటర్ దీంట్లో వేసామనుకోండి, దాని కాస్ట్ 50 rupees కాదు, తక్కువ. అలా ఎలా పడితే అలా మిక్స్ చేస్తే రాదు అది 50 rupees. ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు 50 rupees అవుతుంది. ఇది రియల్ లైఫ్లో కూడా బాగా యూజ్ అవుతుంది. ప్రాబ్లం, వాటర్ కాస్ట్ ప్రైస్ 0, దాని కాస్ట్ ప్రైస్ 0. మిల్క్ కాస్ట్ ప్రైజు పర్ లీటర్ 60 rupees. ఈ వాటర్ ఈ మిల్క్ను ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఆ మిక్చర్ ప్రైస్ 50 rupees రావాలి. అంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలి? ఈ డిఫరెన్స్. మిక్చరు 40 rupees అయిన తెప్పించుకోవచ్చు, లేదా 30 rupees అయిన మిల్క్ పర్ లీటర్ 30 rupeesకి అమ్మొచ్చు, 40 rupeesకి అయినా అమ్మొచ్చు, 20 rupees కూడా అమ్మొచ్చు. అలా అమ్మాలంటే ఏం చేయాలి? వాటర్ మిక్స్ చేయాలి. సో ఒక రేషియోలో మిక్స్ చేస్తే మనకు కరెక్ట్ ఒక రేషియోలో మిక్స్ చేస్తేనే ప్రైస్ వచ్చేది. నెక్స్ట్ వాటర్ కాస్ట్ ప్రైస్ 0, మిల్క్ కాస్ట్ ప్రైస్ 60 rupees per liter. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఆ మిక్చర్ కాస్ట్ ప్రైస్ 50 rupees రావాలి. ఏ రేషియోలో మిక్స్ చేస్తే అలా వస్తుంది. డిఫరెన్స్ 10, డిఫరెన్స్ 50, అంటే 1:5.
అంటే 1 లీటర్ వాటర్ తీసుకుంటే ఈ 5 లీటర్స్ ఈ మిల్క్ తీసుకోవాలి. అలా మిక్స్ చేస్తే అప్పుడు ఆ మిల్క్ 60 రూపీస్ ఉండే మిల్క్ 50 రూపీస్ పడుతుంది. లేదా 10 లీటర్స్ తీసుకుంటే 50 లీటర్స్ తీసుకోవాలి. లేదా 2తో మల్టిప్లై చేసామనుకోండి, రేషియోను 1:5ను 2తో మల్టిప్లై చేస్తే 2 అవుతుంది, ఇది 10 అవుతుంది. అంటే ఇది 2 లీటర్స్ తీసుకుంటే ఇది 10 లీటర్స్ తీసుకోవాలి. సో కరెక్ట్ 1:5 రేషియోలో మిక్స్ చేస్తే మనం అనుకున్నది జరుగుతుంది. ఎలా అనుకున్నాం? 50 రూపీస్ పర్ లీటర్ ఉన్న మిల్క్, 60 రూపీస్ పర్ లీటర్ ఉన్న మిల్క్ 50 రూపీస్ కావాలి. అంటే వాటర్ మిల్క్ ఎలా యాడ్ చేయాలి అంటే వాటర్ 1 లీటర్ తీసుకొచ్చి దీంట్లో వేసి ఈ మిల్క్ 5 లీటర్స్ తీసుకొచ్చి దీంట్లో వేసామనుకోండి, అప్పుడు మీ లీటర్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. సో దీని ఆన్సర్ 1:5. ఆన్సర్ 1:5. 1:5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఏ మిక్చర్ ఆఫ్ సర్టైన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎన్ని లీటర్స్ తెలియదు, ఒక సర్టైన్ క్వాంటిటీ, ఒక X లీటర్స్ అనుకుందాం. సర్టైన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ with 16 liters of water is worth 90 rupees per liter. If pure milk worth 108 rupees per liter, how much milk is there in the mixture? ఇది క్వశ్చన్. మనం ఇక్కడ వాటర్ మిల్క్ సేమ్ పోయిన ప్రాబ్లం మారి మిక్స్ చేస్తున్నాం. దీంట్లో వాటర్ ఉంది, ఈ జార్లో వాటర్ ఉంది, లేదా ఈ క్యాన్లో మిల్క్ ఉంది. ఇది వాటరు, ఇది మిల్క్. ఇఫ్ ప్యూర్ మిల్క్ బి వర్త్ 108 రూపీస్, ఈ మిల్క్ వర్త్ 108 రూపీస్. 108. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఈ మిక్చర్ వర్త్ 90 రూపీస్ కావాలి. ఏది మిక్స్ చేస్తే వాటరు, మిల్క్, ఈ రెండింటిని మిక్స్ చేస్తే దాని వర్త్ 90 రూపీస్ కావాలి. ప్యూర్ మిల్క్ పర్ లీటరు 108 రూపీస్. ఆ 108 రూపీస్ ఉన్న మిల్క్ 90 రూపీస్ తీసుకురావాలి. అంటే ఏం చేయాలి? వాటర్ మిక్స్ చేయాలి. సో ఏ రేషియోలో మిక్స్ చేస్తే అలా జరుగుతుంది, ఏ రేషియోలో మిక్స్ చేస్తే ఇలా జరుగుతుంది. ఇది క్వశ్చన్. సేమ్ పోయిన ప్రాబ్లం మాత్రమే. వాటర్ కాస్ట్ ప్రైజు 0, మిల్క్ కాస్ట్ ప్రైజు 108 రూపీసు, ఈ రెండింటి మిక్చర్ కాస్ట్ ప్రైజు 90 రూపీస్. అయితే ఏ రేషియోలో మిక్స్ చేయాలి? డిఫరెన్స్ తీసుకుంటే 18, డిఫరెన్స్ తీసుకుంటే 90. రేషియో తీసుకుందాం, 18:1, 18:5. అంటే వాటర్ 1 లీటర్ తీసుకుంటే మిల్క్ 5 లీటర్స్ తీసుకోవాలి. అప్పుడు 108 రూపీస్ ఉన్న మిల్క్ 90 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ ఏ మిక్చర్ ఆఫ్ సర్టైన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ విత్ 16 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ వాటర్ 16 లీటర్స్ తీసుకున్నాడు. అప్పుడు మిల్క్ ఎన్ని లీటర్ తీసుకోవాలి? 1:5 రేషియోలో ఉండాలి. సో 1:16 అయితే 5 80 కావాలి. 1 part 16 అయితే 5 parts 80. అంటే 16 లీటర్స్ వాటర్ తీసుకున్నప్పుడు మిల్క్ 80 లీటర్స్ తీసుకోవాలి. 80 లీటర్స్. అప్పుడు దాని వర్త్ 90 రూపీస్ అవుతుంది. ఇది 1 లీటర్ తీసుకుంటే 5 లీటర్స్ తీసుకోవాలి. లేదా 2తో మల్టిప్లై చేసామనుకోండి, రేషియోను 1:5ను, ఇది 2 లీటర్స్ తీసుకుంటే ఇది వచ్చేసి 10 లీటర్స్ తీసుకోవాలి. 3తో మల్టిప్లై చేస్తే 3 లీటర్స్ తీసుకుంటే 15 లీటర్స్ తీసుకోవాలి. ఇది 16 లీటర్స్ తీసుకున్నాడు. వాటరు 16 లీటర్స్ తీసుకున్నాడు. అంటే 1 part 16 అయితే 5 parts 80 లీటర్స్ తీసుకోవాలి. ఆన్సర్ 80 లీటర్స్. ఆన్సర్ 80 లీటర్స్. ఓకే, చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్బీఐ క్లర్క్ 2016లో వచ్చింది ప్రాబ్లం. మళ్ళీ రిపీట్ అయింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ 2017లో వచ్చింది. 2 times వచ్చింది ప్రాబ్లం. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ in a class is 30 kg and the average weight of girls in the same class is 20 kg. If the average weight of the whole class is 23.7 kg, what could be the possible strength of boys and girls respectively in the same class? ఇవి ఆప్షన్స్. క్వశ్చన్. ఒక క్లాస్ ఉంది,
ఇది ఒక క్లాస్ అనుకుందాం. ఇది ఒక క్లాస్. ఈ క్లాస్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 30 kg. బాయ్స్ యావరేజ్ వెయిట్ 30 kg. అంటే యావరేజ్గా ఒక్కొక్కరి వెయిట్ 30 kg అని. యావరేజ్ వెయిట్, ఒకరి వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరి వెయిట్ తక్కువ ఉండొచ్చు 30 kgs కంటే. మొత్తం మీద యావరేజ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరి వెయిట్ యావరేజ్గా 30 kg అని. గర్ల్స్ వెయిట్ సేమ్ క్లాస్, ఇన్ ద సేమ్ క్లాస్ గర్ల్స్ యావరేజ్ వెయిట్ 20 kg. గర్ల్స్ ఒక్కొక్క గర్ల్ వెయిట్ యావరేజ్గా 20 kg. నెక్స్ట్, ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది హోల్ క్లాస్ ఈజ్, టోటల్ క్లాస్ తీసుకుంటే అంటే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు యావరేజ్ వెయిట్ తీసుకుంటే కనుక 23.25 kg. ఇది క్లాస్ మొత్తం. ఇది దీంట్లో గర్ల్స్ ఉన్నారు ప్లస్ బాయ్స్, అంటే గర్ల్స్ బాయ్స్ ఎవరు వెయిట్ తీసుకున్నా కానీ యావరేజ్గా 23.25 kg ఉంటుంది. నెక్స్ట్, వాట్ కుడ్ బి ద పాసిబుల్ స్ట్రెంత్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ద సేమ్ క్లాస్. అయితే ఆ క్లాస్లో బాయ్స్ ఎంత ఉండొచ్చు, బాయ్స్ లేదా గర్ల్స్ ఎంత ఉండొచ్చు, యావరేజ్ పాసిబుల్ స్ట్రెంత్ బాయ్స్ గర్ల్స్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది క్లాస్లో, ఇది క్వశ్చన్. బాయ్స్ యావరేజ్ వెయిట్ 30 kg, గర్ల్స్ యావరేజ్ వెయిట్ 20 kg. బాయ్స్ గర్ల్స్ వీళ్ళిద్దరు యావరేజ్ వెయిట్, ఈ రెండింటి మీన్ వాల్యూ, ఈ రెండింటి మిక్చర్ వాల్యూ, ఈ రెండింటి యావరేజ్ వాల్యూ మిడిల్లో రాసుకుంటాం. ఇది బాయ్స్ గర్ల్స్ యావరేజ్ వెయిట్ 23.25 kg. అయితే పాసిబుల్ స్ట్రెంత్ ఎంత, బాయ్స్ గర్ల్స్ పాసిబుల్ స్ట్రెంత్ అన్నాడు. సో డిఫరెన్స్ 3.25. సో ఈ డిఫరెన్స్ 6.75. పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, తీసేసి రేషియో తీసుకుంటున్నాం. 25 25 75, 25 3 75. నెక్స్ట్ 25 2 50, 175 అంటే 25 7 అంటే 13:27 రేషియోలో బాయ్స్ గర్ల్స్ ఉంటారు. బాయ్స్ 13 ఉంటే క్లాసులో గర్ల్స్ 27 ఉండొచ్చు. లేదా 2తో మల్టిప్లై చేసామనుకోండి, బాయ్స్ 26 ఉంటే గర్ల్స్ 54 ఉండొచ్చు. లేదా ఈ రేషియో 10తో మల్టిప్లై చేసామనుకోండి, బాయ్స్ 130 ఉంటే గర్ల్స్ 270 ఉండొచ్చు. సో ఈ రేషియోలో చాలా నెంబర్స్ ఉంటాయి. పాసిబుల్ స్ట్రెంత్ ఈ రేషియోలో ఉండే నెంబర్ ఏదైనా ఆన్సర్ అవుతుంది. మన కరెక్ట్ 13 27. సో ఇదే రేషియోలో ఉంది ఆప్షన్లో. పాసిబుల్ స్ట్రెంత్ 13 బాయ్స్ ఉంటే గర్ల్స్ 27 ఉంటుంది. లేదా ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 26 అయితే బాయ్స్, గర్ల్స్ 54 ఉంటారు. సో ఈ రేషియోలో ఉంటారు. ఇది ఆన్సర్ 13:24. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. సో చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చెప్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, IBPS SO 2015. In a primary school, the average weight of male students is 65.9 kg and the average weight of the female students is 57 kg. If the average weight of all the students, both male and female, is 60.3 kg and the number of male students in the school is 63. What is the number of female students in the school? క్వశ్చన్, ఒక స్కూల్ ఉంది, ఇది ఒక స్కూలు. ఈ స్కూల్లో మేల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫిమేల్ స్టూడెంట్స్ ఉన్నారు. మేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ 65.9 kg, 65.9 kg మేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్. And the average weight of the female students is 57 kg. Female students average weight 57 kg. If the average weight of all the students, both male and female, is 60.3 kg. టోటల్ స్కూల్ మొత్తం యావరేజ్గా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ యావరేజ్గా 60.3 kg. టోటల్ స్కూల్ మేల్ ఫీమేల్ రెండు కలిపి యావరేజ్ వెయిట్ 60.3 kg. The number of male students in the school is 63. Male students 66. మేల్ స్టూడెంట్స్ 66 అయితే ఈ స్కూల్లో ఫిమేల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, ఇది క్వశ్చన్. ఈ స్కూల్లో మేల్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ 66 అయితే నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఎంత, ఇది క్వశ్చన్. నెక్స్ట్ మేల్ స్టూడెంట్స్ తీసుకుందాం. మేల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారంటే 66 ఉన్నారు.
66 మెంబర్స్ ఉన్నారు. మేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ 65.9 kg. ఫిమేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ 57 kg. వీళ్ళిద్దరు యావరేజ్ వెయిట్, మేల్ ఫీమేల్ వీళ్ళిద్దరు యావరేజ్ వెయిట్ 60.3 kg. అయితే ఈ డిఫరెన్స్ తీసుకుందాం. మేలు ఫీమేలు రేషియో వస్తుంది. డిఫరెన్స్ 3.3, డిఫరెన్స్ వచ్చేసి 5.6. రేషియో తీసుకుందాం. పాయింట్ తీసేసి ఇక్కడ 33, 56 రేషియో తీసుకుందాం. ఇప్పుడు మేల్ స్టూడెంట్స్ 36 ఉంటే ఫీమేల్ 56 ఉండాలి రేషియో సింప్లెస్ట్ ఫామ్లో. ఇప్పుడు మేల్ స్టూడెంట్స్ 66 ఉన్నారు అంటే 33ని 2తో మల్టిప్లై చేస్తే 66 వస్తుంది. సో దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే ఫీమేల్ స్టూడెంట్స్ వస్తుంది. 33 పార్ట్స్ 66 అయితే 56 పార్ట్స్ ఎంత అంటే ఇంటూ 2 అంటే 112 ఆన్సర్ 112. మేలు ఫీమేలు ఏ రేషియోలో ఉంటారంటే 33-56 రేషియోలో ఉంటారు. మేల్ స్టూడెంట్స్ 33 అయితే ఫీమేలు 56 ఉంటారు. ఇక్కడ 66 ఉన్నారని ఇచ్చాడు క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ 66 అన్నారు. 66 అప్పుడు ఇది 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది 112 ఆన్సర్. సో 66 ఉన్నప్పుడు ఎంత అవుతారంటే 112. సో ఇక్కడ చేయాల్సిన అవసరం పైన చేసినాం. మేల్ స్టూడెంట్స్ 66 అయితే ఫీమేల్ స్టూడెంట్స్ ఎంత అంటారు అంటే 112 ఉంటారు. ఆన్సర్ 112, 5th ఆప్షన్ ఆన్సర్. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం. నెక్స్ట్ ప్రాబ్లం IDBI PO 2018 ప్రాబ్లం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ద క్లాస్? ఫస్ట్ స్టేట్మెంట్, the average weight of the students of the class is 60.4 kg. Full stop. The average weight of the male students is 64.2 kg and the average weight of female students is 54.7 kg. Next statement 2, the difference between the number of male students and the number of female students ఇన్ ద క్లాస్ ఈజ్ 10. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు స్టేట్మెంట్లలో ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఈ 2 స్టేట్మెంట్లలో మనము టూ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని కనుక్కోవాలా వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్లో టోటల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు. ఇది కనుక్కోవడానికి ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ స్టేట్మెంట్ 1 యూజ్ చేసి ఆన్సర్ కనుక్కోవచ్చా, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సెకండ్ ఆప్షన్ ఓన్లీ స్టేట్మెంట్ 2 ఒక్కటి యూజ్ చేసుకొని ఈ ఆన్సర్ కనుక్కోవచ్చా. థర్డ్ ఆప్షన్ 1 or 2 స్టేట్మెంట్ 1 అయినా యూజ్ చేసి కనుక్కోవచ్చు, లేదా స్టేట్మెంట్ 2 అయినా యూజ్ చేసుకో, రెండిట్లో ఏది యూజ్ చేసుకున్న ఆన్సర్ వస్తుందా, లేదా 1 and 2 1 స్టేట్మెంట్ 1 and 2 స్టేట్మెంట్స్ యూజ్ చేస్తేనే ఆన్సర్ కనుక్కోగలుగుతామా, లేదా నెయిదర్ నన్ ఆఫ్ దిస్. ఏది స్టేట్మెంట్ 1 యూజ్ చేసిన ఆన్సర్ రాదు, స్టేట్మెంట్ 2 యూజ్ చేసిన ఆన్సర్ రాదా. ఇవి 5 ఆప్షన్స్. మనకి ఇక్కడ ఆన్సర్ అడగలేదు. ఈ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటే దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవాలంటే స్టేట్మెంట్ 1 ఒకటే యూజ్ చేస్తే ఈ ఆన్సర్ కనుక్కోవచ్చా, లేదా స్టేట్మెంట్ 2 ఓన్లీ స్టేట్మెంట్ 2 యూజ్ చేసి ఆన్సర్ కనుక్కోవచ్చా, లేదా 2 యూజ్ చేస్తేనే ఆన్సర్ కనుక్కోగలుగుతామా, లేదా ఎయిదర్ ఈ రెండులో ఏదో ఒకటి యూజ్ చేసినా ఆన్సర్ కనుక్కోగలుగుతామా, లేదా 2 యూజ్ చేసిన స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 2 యూజ్ చేసుకున్నా కానీ ఆన్సర్ కనుక్కోలేమా. ఈ 5 ఆప్షన్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, టోటల్ మేలు ఫీమేల్ టోటల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారో కనుక్కోవాలి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ క్లాస్ ఈజ్ 60.4 kg. టోటలు క్లాస్లో ఉన్న టోటల్ మేల్ ఫీమేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ 60.4 kg.
నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఈజ్ 64.2 kg. దీంట్లో మేల్ స్టూడెంట్స్ ఉన్నారు. మేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ 64.2 kg. అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది ఫిమేల్ స్టూడెంట్స్ ఈజ్ ఫిమేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ 54.7 kg. టోటల్ మేల్ ఫిమేల్ యావరేజ్ వెయిట్ 60.4 kg. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ అండ్ ద ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 10. మేల్ స్టూడెంట్స్కి తర్వాత ఫిమేల్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ 10 ఉందంట. 10 మేల్ స్టూడెంట్స్కి ఫిమేల్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఫిమేల్ స్టూడెంట్స్ డిఫరెన్స్ 10. అయితే టోటల్ స్టూడెంట్స్ ఎంత కనుక్కోవాలి అంటే M+F కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఫిమేల్ స్టూడెంట్స్ సమ్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఇంతకుముందు ప్రాబ్లం మాత్రమే వేద్దాం. మేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ 64.2 kg. ఫిమేల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ 54.7 kg. టోటల్ మేలు ఫీమేల్ ఇద్దరు యావరేజ్ వెయిట్ 60.4 kg. సో ఈ డిఫరెన్స్ తీసుకుందాం. 14 - 7 7, 9 - 4 5, నెక్స్ట్ 12 - 4 8, 3 - 0 3. నెక్స్ట్ రేషియో తీసుకుందాము. రేషియో తీసుకుంటే పైన తర్వాత 1:8 పైన తర్వాత 1:8 ఉంది, తీసేయచ్చు. 19:19 అంటే 3:2 రేషియోలు అన్నారు. మేలు ఫిమేల్ స్టూడెంట్స్ 3:2 రేషియోలు అన్నారు. అంటే మేల్ 3 మెంబర్స్ ఉంటే ఫిమేల్ 2 మెంబర్స్ ఉంటారు 2. లేదా మేల్ 30 ఉంటే ఫిమేల్ 20 ఉంటారు. ఆ రేషియోలు అంటారు. మేల్ ఫిమేల్ స్టూడెంట్స్ ఆ రేషియోలు అంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు రేషియోలో మేల్ ఫిమేల్ స్టూడెంట్స్ రేషియోలో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 1 part ఉంది. మేల్ 3 అయితే ఫిమేల్ 2 అంటే డిఫరెన్స్ ఎంత అంటే 1 part. అకార్డింగ్ టు ద ప్రాబ్లం నెక్స్ట్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టేట్మెంట్ 1 ఇచ్చేసాం. స్టేట్మెంట్ 1 ఇచ్చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోలేం. టోటల్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కనుక్కోలేం. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఇచ్చేద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 10. మేల్ స్టూడెంట్స్కి ఫిమేల్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ 10 అని ఇచ్చాడు. రేషియోలో మేల్ స్టూడెంట్స్కి ఫిమేల్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ 1 ఉంది. 3 - 2 1 ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3 + 2 5. 5 parts ఎంత అంటే 50. 5 parts ఎంత అంటే 50. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 50. ఇది కనుక్కోవాలంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు యూజ్ చేస్తేనే మనం కనుక్కోగలిగాం ఆన్సర్. కాబట్టి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 యూజ్ చేస్తేనే మనకు ఆన్సర్ కనుక్కోగలుగుతాం, లేకపోతే కనుక్కోలేం. ఆన్సర్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఇచ్చేయాలి. దీని టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఆన్సర్ 50. ఆన్సర్ 50 స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే 50. అయితే ఆన్సర్ కనుక్కోవాలంటే స్టేట్మెంట్ 1 ఇచ్చేయాలి, స్టేట్మెంట్ 2 ఇచ్చేయాలి. రెండు యూజ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఓకే చూడండి ఒకసారి. 3.8 ఇది డిఫరెన్స్. 3.8 19 to 19 3.